చొక్క మీ అక్క ఎవడో ఎవడోరా బతకనవా భార్య భర్తలే వెనక్కరా బయట జరుగుకో ఆడికి వెనకాల నీకుంటే ఇలా ఏంటి మన ఆవిడ గారా? మన ఆవిడ గారేంటి మా ఆవిడ. అవునా? సరేగా పేరేంటండి? సోనాలి. బిందా సత్తు బిల్లు వెనకాల 2 సొట్టలు ఉన్నాయి చేస్తామండి. వద్దులేండి. నీ ఆవిడ చదువుతున్న కవిత చెప్పాలనిపిస్తుంది. ఏంటి నీ కవితలు కూడా వచ్చాడు? చెప్పు కవిత చెప్పు. నీ కోసం ఈ గొడుగు, నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. ఇందాక ఏదో తిని ఇందాక అడుగుతూ మానేసి సారీ అండి. ఎందుకు నేను పక్కేసి మల్లెపూలు వేసి దోమ చక్రం పెడతాను. ఎవడు రావే ఎదురు కట్టలు ఇచ్చి పెళ్లి చేసుకుంటాను. అర్థమవుతుంది. ఎన్నగా ఉన్నావు నా బొద్దుగా ఎలా తయారవుతుంది. నిన్ను కాపలా కాయన సంసారం చేయనా ఇలాంటి సన్నాజుల దగ్గర ఇల్లు కట్టుకోరా వెనకాల చేయకుండా మాట్లాడరా. మీరు మీ ఆవిడ గారు ఐస్ కద్దరు లాగేస్తున్నారు. లాగేస్తుంది నీకు ఎవడైనా లాగేస్తావు. ఎందుకు లాగా ఎందుకని నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయను, అన్ని మా పనులు చేస్తున్నా. మీ ఇంట్లో రేట్లు ఎవరు పడతారు? మా పనులే. అంటే ఎవరు అవుతారు? మా పనులే. మీ ఆవిడతో కాపురం? మా పను తెలుసురా పొడుగ్గా. హలో, నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చూపులు వెళ్తున్నా తెలుసు. పెళ్లి పెళ్లి చూపులకి వెళ్తే మా కట్ల కింద చిన్నది ఇస్తారంటే పెద్దది, కార్ ఇస్తారంటే హెలికాప్టర్ అడుగు, ఇస్తారంటే 10 ఎకరాలు పిల్లలు ఎత్తాలంటే అమ్మను అడుగు. ఏంటో మాట్లాడితే కట్నం వస్తే పెళ్లి చేసాడు. చిన్నది ఎత్తాలంటే పెద్దది అడుగు, పెద్దది ఎత్తాలంటే ఏంటంటే మాటలు నేను చెప్తున్నా అండి. ఏంటిరా నీ గొడవ? ఏమండి మీ ఆవిడ గారు జుట్టు ఏంటి అంత బాగుంది? ఏం వాడుతుంది? అడుగు. ఏం వాడతారంటే జుట్టు సమస్య వాళ్ళందరికీ ఒక పెద్ద సీక్రెట్ చెప్తాను, బాగా వినండి. నేను ఉదయాన్నే లేచి కొబ్బరి నుండి మద్దతు చేస్తాను, సాయంత్రానికి షాంపూ కండిషనర్ తో స్నానం చేస్తాను, మరి రాత్రికి ఇంకు తీసి వేకు తగిలేదు. అది ఇంకు సారీ అండి. ఇలా పార్కు లేదని అడిగితే పగలందరూ చూస్తున్నారంటారు. దీంతో చచ్చిపోతున్నాడు. ఏమంటే నీకు దండం పెడతాను. కాదు ఇలాగెళ్తే బెంచ్ సర్కిల్ వస్తుందా? ఇలాగెళ్తే చేయకపోతుంది. ఇలా వెళ్ళినా నువ్వు చెప్పింది వస్తుంది. ఏం చెప్పు? బెంచ్ సర్కిల్. బెంచి కరుకులా? బెంచి టర్కిల్ కాదు, బెంచ్ బెంచి కరుకులు. ఇలా వెళ్ళినా వస్తుంది. ఇలా వెళ్తే చేయకపోతుంది. నువ్వు పెట్టిన ఆడికి మీద ఎవరికైనా సైన్ చేస్తుందా? నీకు ఒకటే ఒకటి చెప్తాను. ఏంటి? చెయ్యకుండా మాట్లాడు. ఓకే. నేనే చేయలేదు. 6 సంవత్సరాలు అయితే పెళ్ళి. అవునా? అలా చూడడం తప్ప మిక్సీలా చెప్పేది. లాస్ట్ రోజు ఎన్ని గంటలకు సార్? లాస్ట్ బస్ అయితే 1 గంట. దాని తర్వాత దాని తర్వాత ఏముంటుంది? లాస్ట్ బస్ అదే. ఇప్పుడు ఎవరో చెప్పండి వెళ్ళిపోతా. అత్తగారి ఇల్లు హైదరాబాద్. మీ అత్తగారు ఏమన్నా అమెరికా ప్రెసిడెంట్? అత్తగారి ఇల్లు హైదరాబాద్ అనగానే చెప్పేయడానికి ఇంకా దాని మీద డోర్ నెంబర్లు ఆధార్ నెంబర్లు ఏమి ఉండవా? ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? ఆర్కే బీచ్ అయితే వైజాగ్లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? చార్మినార్ అయితే పాత బస్తీలో ఉంది. మరి 2 అడగగానే చెప్పాడు. మా అత్తగారు తెలీదా? ఉదయం ఆర్కే బీచ్కి చార్మినార్ దగ్గరికి కొన్ని లక్షల మంది అవుతారు. మీ అత్తగారి దగ్గర తెలుసు. నీ లేనప్పుడు అడ్రస్ ఒకసారి మీ ఆవిడ పంపిస్తారా? అది పంపించేస్తావా? చిచ్చి నారాయణ కదా. అలాంటిది ఎంతే రాదు. మన అన్నగా ఏంటి సత్యతోనా? ఇప్పుడు వచ్చింది. బస్ వచ్చింది.